ఎవరైతే మనోవాంఛల్ని అనుసరిస్తూ ఉంటారో వారి గురించి సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నారు. మానవుడు బలహీనంగా పుట్టించబడ్డాడు. వఖులిఖల్ ఇన్సాను ضعీఫా. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు? వారి యొక్క ఆలోచన పరంగానా, భవిష్యత్తు ప్రణాళిక చేసే విధంగానా, శారీరకంగానా, ధైర్య సాహసాలు ప్రదర్శించడంలోనా? కాదు. వారు మానసికంగా లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో అందులో బలహీనంగా పుట్టించబడ్డారు మనుషులు. ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీకి బలహీనంగా తయారవుతాడు, అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడికి బలహీనంగా తయారవుతారు. వీరు ఒకరికి ఒకరు పరీక్షగా సృష్టించబడ్డారు. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాము. కాబట్టి మనము పరిశీలన చేస్తూ ఉండాలి. అనేక ఉపద్రవాలలో ఇదొక ఉపద్రవం. షరియత్ ఏదైతే మనకు ఆదేశించిందో దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి.